అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అవగాహన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు జరిగిన ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యువత రక్షణే దేశ భవిష్యత్తుకి బలమని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం చట్టపరంగా నేరమని 1908 హెల్ప్ లైన్లు సమాచారం అందించాలని కోరారు. డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు. కళాజాత ప్రదర్శనలతో చైతన్యం కలిగించారు. మాదక ద్రవ్యాలను ఆనందంతో పెద్ద నాశనాన్ని మీ శరీరాన్ని దేవాలయం మాదక ద్రవ్యాలతో దాన్ని అపవిత్రం చేసుకోవద్దు. తల్లిదండ్రుల ఆశల్ని నాశనం చేసే డ్రగ్స్ ని చెక్కుపెట్టి మత్తులో మునిగే భవిష్యత్తును మర్చిపోతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మేడం యాజ్ ఒక జిల్లా కలెక్టర్గా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము? సో మన జిల్లాలో మన డ్రగ్ ఫ్రీ జిల్లా చేయాలి, ఇది ఒక నినాదం మనం స్టార్ట్ చేశాము. గతం కొన్ని రోజుల నుంచి మన కళాజాత్ర వాళ్ళు ప్రతి గ్రామ పంచాయత్లో యాంటీ డ్రగ్స్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. డ్రగ్స్ ఇంకా మందుల పదార్థతో ఏమేం హాని అవుతుంది దీని మీద అవగాహన కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన ప్రతి స్కూల్లో ప్రతి కాలేజెస్లో మన స్కూల్ టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా అవేర్నెస్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన ఒక కమ్యూనిటీ డ్రివెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు ఏమైంది అంటే కొద్దిగా డ్రగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అదే బాగా కూల్గా కనపడుతుంది, అదే చాలా అంటే ఒక హీరోలాగే నేను అనిపిస్తున్నాము, అదే షో ఆఫ్ కల్చర్ తోటి కొంతమంది ఎవరైనా ఇష్టం లేకుంటే కూడా వాళ్ళు కూడా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. సో మన జిల్లాలో మన డ్రగ్ ఫ్రీ నిర్మూలన చేయాలి అంటే అందరి యూత్ మనకి సపోర్ట్ చేస్తేనే అవుతుంది, అందరూ ఫ్యామిలీస్ మనకి సపోర్ట్ చేస్తేనే అవుతుంది. నేను జిల్లా కలెక్టర్ అలాగే అన్ని చోటలో ఇది అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నాను. కానీ నా తరఫు నుంచి మీ అందరికీ కోరిక ఏమంటే డ్రగ్స్ కన్జంప్షన్ ఈజ్ నాట్ అ హీరోయిక్ యాక్టివిటీ. మీరు డ్రగ్స్ తీసుకుంటే మీరు బాగా హీరోలాగే కనపడుతున్నారు అట్లాగే లేదు, ఇట్ ఈస్ అ విలేనియస్ యాక్టివిటీ. ఎందుకంటే ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళ సమాజంకి నష్ట చేస్తున్నారు, మీ ఫ్యూచర్కి నష్ట చేస్తున్నారు, మీ ఫ్యామిలీకి నష్ట చేస్తున్నారు, మన సొసైటీకి నష్ట చేస్తున్నారు. మీరు మంచిగా హీరోలాగే చేయాలి అంటే మంచిగా వర్క్ చేయండి, మంచిగా చదవండి, మంచిగా ఎడ్యుకేషన్ తీసుకొని ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండండి. మీరు మంచిగా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటేనే మీరు మీ జిల్లాకి కూడా ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ చేయగలుగుతారు. సో అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మీ అందరితో ఒకే కోరిక, ఈరోజు మీరు మీ ఇంటిలో ఇది చర్చ పెట్టాలి. డ్రగ్స్ ఫ్రీ నిర్మూలన చేయాలి అంటే ఎట్లా అవుతుంది? నా ఫ్యామిలీలో నేను ఫస్ట్ డ్రగ్స్ ఫ్రీ ఉంటాం, మీరు మీ ఫ్యామిలీలో డ్రగ్స్ ఫ్రీ ఉంటేనే నా జిల్లా ఆటోమేటిక్గా డ్రగ్స్ ఫ్రీ ఉంటుంది. సో నా తరఫు నుంచి అందరికీ ఈరోజు ఇది రిక్వెస్ట్ ఉన్నాయి. నేను ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెడుతున్నాము, ఒక లింక్ కూడా ఉన్నాయి. సో దీంట్లో కూడా వాళ్ళు సజెషన్స్ ఇస్తే వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నారు నేను కూడా దీంట్లో 100% సపోర్ట్ చేస్తాము. నా ఒకటే కోరిక నిర్మల్ జిల్లా డ్రగ్ ఫ్రీ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. సార్ రండి సార్, మీరు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. ఈ గతం వారం నుంచి మన యాంటీ డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ వీక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెసేజ్ ఏంటంటే మన నిర్మల్ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ స్టేట్కి డ్రగ్ రహిత నిర్మించాలి. ఇది డ్రగ్ మీరు 1908 ఒక హెల్ప్ లైన్ లాగే ఏర్పాటు చేయడం జరిగింది, స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో మీ కుటుంబంలో ఎవరైనా డ్రగ్ వాడుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా మీరు చూస్తే ఫస్ట్ ఇది నంబర్లో ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే యూత్ స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారు, దట్ ఇన్ఫామ్ చేస్తే మనకి ఫ్రెండ్షిప్ ఖతం అవుతుంది, నా ఫ్రెండ్ సర్కిల్ ఖతం అవుతుంది, ఎలా అంటే కాదు. మీ ఫ్రెండ్ ఎవరైనా డ్రగ్ వాడుతున్నారు వాళ్ళకి లైఫ్ ఖతం అవుతుంది, జీవితం నష్టం అవుతుంది. సో మీరు ఇది ఆలోచనతో పాటు మీ సరౌండింగ్స్లో మీ వాతావరణంలో ఎలాంటి ఎవరు డ్రగ్ వాడుతున్నారు ఖచ్చితంగా ఒక దృష్టి పెడితే
మీరు చూడండి. ఇంకొకటి కలెక్టర్ మేడం మెసేజ్ ప్రకారంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబంలో చర్చ చేయాలి, డ్రగ్ మీద చర్చ చేయాలి. డ్రగ్ అబ్యూస్ ఎవరు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు మీరు గూగుల్ చేయండి. మనకి సిమ్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐజ్ కళ్ళు మొత్తం రెడ్ అవుతుంది, ఎర్ర అవుతుంది, తర్వాత వీక్నెస్ అవుతుంది, డిప్రెషన్ లాగే సిమ్టమ్స్ అవుతుంది. ఇలాంటివి ఉంటే కూడా మీరు ఖచ్చితంగా మీ లోకల్ లెవెల్లో డిసిజన్ తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. మీ లోకల్ లెవెల్లో సాల్వ్ కాకపోతే మన డిస్ట్రిక్ట్లో డి అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. డిఎంహెచ్ఓ ఇంకా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో నిర్మల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ప్రొఫెషనల్ హెల్ప్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది. ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా డి అడిక్షన్ కోసం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ కూడా చాలా టీజీ న్యాబ్ ద్వారా, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ ద్వారా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడీ ఉమెన్ అండ్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ డిపార్ట్మెంట్ కూడా చాలా డిసిజన్స్ అండ్ స్కీమ్స్ పథకమ్స్ నడుస్తుంది. సో మీరు ఖచ్చితంగా దీనికి లాభం తీసుకోండి. అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ మన నిర్మల్ డ్రగ్ ఫ్రీ ఉండాలి. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ నో టు డ్రగ్స్ తర్వాత యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో చాలా మంచి ప్రోగ్రామ్. మనిషి యొక్క ఏదైతే ఈ డ్రగ్స్ వలన ఆలోచన శక్తి అనేటటువంటిది మొత్తం నశించిపోతుంది, చదువు నశించిపోతుంది, సోషల్ లైఫ్ నశించిపోతుంది, ఫ్రెండ్షిప్ లైఫ్ నశించిపోతుంది. దీని తర్వాత ఫస్ట్ నీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కానీ దాని తర్వాత డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది. డిప్రెషన్లోకి పోయిన తర్వాత యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో వీడియోస్ చూడడం జరుగుతుంది, కొట్లాటలు అవన్నీ దీంతోనే చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో జిల్లాలో ఈరోజు అంతర్జాతీయ మాదక దినోత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రజలందరూ అవేర్నెస్గా ఉండాలని, ప్రతి ఇంట్లో కుటుంబంలో కూడా తల్లిదండ్రులు పిల్లలను కూడా అబ్జర్వ్ కూడా చేయాలని కలెక్టర్ గారు చెప్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, A1 TV.